అంతకు ముందు, ఆ తర్వాత అనే కుటుంబ కథా చిత్రంతో మనందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ along with his team. So let's welcome them. భయం వేస్తుంది. నాకు నువ్వు పిల్ల అన్నప్పటి నుంచే భయంగా ఉంది. జబర్దస్త్ అందరితోను డాన్స్ చేస్తారు. మరి నా చేయడానికి ఏమొచ్చిందో. ఆ రాకేష్ గారు పక్కన అమ్మాయి ఉంటది అంటే ఏ కుమారో వస్తుంది అనుకున్నాను. నటకుమారో వస్తుందా నాకేం తెలుసు. ఇప్పుడు నాగ చైతన్య పక్కన సమంత ఉంటుంది, మరి అభిషేక్ పక్కన ఐశ్వర్య ఉంటుంది. కానీ రోడ్డు పక్కన సైడ్ కాల ఉంటది, తంతే ఇది అందులో ఉంటది. మీరు ఎలా మాట్లాడితే నేను వెనక్కి వెళ్ళిపోతాను. ఏ నెక్స్ట్ డైలాగ్ అంటే చూసుకొని వస్తావా? అసలు విషయం మర్చిపోయారు. ఈ రోజు మన పెళ్లి రోజు కదా, అప్పుడు ఏం జరిగిందో గుర్తుందా? నలుగురు కలిసి నిన్ను గదిలోకి తోశారు, నన్ను మూసి నదిలోకి తోశారు, సరిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పండి. ఆ తర్వాత అగరొత్తులు ఆరిపోయాయి, నాలో కోరికలన్నీ బారిపోయాయి. అది కాదు, హల్వా తిన్నాక. ఆ హల్వా అయ్యాకే నేను అవులా అయ్యాను, మాకు తెలుసు అన్ని. మన అమ్మాయికి పంపదీసి తమ్మునిద్దాం అంటున్నావా ఏంటి? అలాంటివి జరగవు. ఈ వైరస్ కి వ్యాక్సిన్ కనిపెట్టకపోయినా ఎవడేమన్నా నీకు ఇంకొకటి కనిపెట్టానంటే నా మీద వస్తారు. చూడండి, మీరు నా పక్కన ఉండగానే అదిగో మను గారు విజిలేస్తున్నారు. మనోగారు గా వేసింది వాచ్మెన్. ఎవరి సెట్ లో కొత్తగా వచ్చింది, నేను బొమ్మని వేసాడు, రమ్మని కాదు. మన అమ్మాయికి పెళ్లి అయింది కదా, అవును. కొత్త సంసారం. ఆ జంట ఎలా ఉన్నారు? అల్లుడు అమ్మాయిని బాగా చూస్తున్నాడే లేదా? ఈ వివరాలన్నీ తెలుసుకున్నారా? తెలుసుకోని అవసరం లేదు. ఇప్పుడు నీకు గేదె నమ్మాను అనుకో, అది కుమ్మింది అనుకో, నువ్వేం చేస్తావు? అమ్మాయిని వాడి దగ్గరికే తీసుకొస్తావు. వాడే తీసుకొస్తారు. ఇప్పుడు చూడు, కొడుతుంది మావయ్య. స్కిట్ కొట్టాలని దాన్ని తెచ్చుకున్నావు, ఇప్పుడు అది కొట్టే స్టేజ్కి వచ్చింది. ఇంట్లో మావయ్య పెద్ద లీడర్ గా ప్రవర్తిస్తుంది. 2 వారాలకు టీం లీడర్ గా కూడా ప్రవర్తిస్తుంది అది. నాన్నగారండి బచ్చి 2 వారాల క్రితం ఏమండి అంది, ఇప్పుడు వచ్చి నాన్నగారండి అంటుంది. నువ్వు ఎన్ని టీంలైనా మారితే పర్లేదే, నువ్వు వరుసగా పేమెంట్లు వస్తున్నాయి, ఇక్కడ వరుసలు మారుతా చూసుకోది. రాత్రి కూడా ఉలిక్కి పడి వేచాను మావయ్య. నీకు ఒక స్కిట్ కే ఉలిక్కి పడితే 10 స్కిట్లు పక్షవాత వచ్చింది, లోపలన్నీ తిరిగేసినాయి. అలాంటప్పుడు అన్ని స్కిట్లకు నన్ను ఎందుకు పెట్టుకున్నావో? స్కిట్ భారీగా ఉండాలన్నారు, నువ్వు అంటే భారీగా ఉంటదని. మరి నువ్వు రాకేష్? నేను కూడా భారీగా ఉంటదని పెట్టుకున్నా. ప్లీజ్ అబ్బా, ప్రతి స్కిట్ లో ఇలా బి గ్రేడ్ అట్లా చేయడం కరెక్ట్ కాదు. సారీ మ్యామ్, నేను చేయలేను. అదేదో పడిపోయింది, సారీ. కాదు, అది క్యారెక్టర్ లేకుండా స్కిట్ చేయలేమా? నువ్వు లేకుండా కూడా చేయొచ్చు. ఏదో దండం పెడతానయ్యా, ఇది నా స్కిట్ అయ్యా. ఇప్పుడు ఆలు ఇల్లు లేకుండా స్కిట్లు చేసుకోవడం ఎందుకులేండి. స్కిట్ అన్నాక 4 మాటలు కామెడీగా అనుకోవా ఏమిటి? దానికి ఫీల్ అయిపోతామా? కలిసి చేసుకోవాలి. ఏమంటావమ్మా? అన్నీ నా బుద్ధులే, దరిద్రపు బుద్ధులు. నాకు తెలియక అడుగుతాను మాయా, పెళ్ళైన మగవాళ్ళంతా ఎందుకు లుంగిలు కట్టుకుంటారు? పెళ్ళయ్యాక ఊపిరి ఎలా కాడదుగా, గాలైనా ఆడుద్దని. అవును, కొత్తగా పెళ్ళైంది కదా, ఎలా ఉంది మొత్తం? ఏం లేదని తెలిసిన విషయం చెప్పేయండి. కొత్తగా పెళ్ళైంది కదా, ఏంటో ఇంట్లో ఉండాలనిపిస్తుంది. అంతేరా, కొత్తలో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళబుద్ధి కాదు, కొన్నాళ్ళకి బయట నుంచి లోపలికి రాబుద్ధి కాదు. మరి నీ పరిస్థితి ఏంటి మావయ్య? దాన్ని చూసాక కొత్తలో కూడా ఇంట్లో ఉండిపోతగాల. రోహిణి, ఏంటమ్మా? దగ్గరికి రా. పెళ్ళైంది కదా, మీ ఆయన నేను బాగా చూసుకుంటున్నాడా? ఆ సాలరీ మొత్తం నీ చేతిలో పోస్తున్నాడా? సాల్తీ అయితే నా చేతిలో ఉంది కానీ శాలరీ లేదమ్మా. అయ్యో, సాలరీ సాల్తీ అన్ని నీ చేతిలోనే పెట్టుకో. వెళ్ళు, అడుగు. ఏమండి ఒకసారి పిలుస్తుంది, నువ్వు లోపలికి వెళ్ళి అన్నిటికీ ఓకే అని ఏం మాట్లాడు. ఏంటి? అన్నిటికీ ఓకే అను. ఇచ్చేస్తా. కిట్ అయిన తర్వాత ఇచ్చేయచ్చుగా.
నేను అంటుంది అది కాదు. ఓహో. ఆడవాళ్ళకి ఎప్పుడు ఏది ఇవ్వాలో అది ఇచ్చేసావు అనుకో కూలో కూర్చుంటారు. నువ్వు అత్తకి ఇయ్యలేకనే అట్ట అయిపోయింది. చూడు మడతెట్టేస్తా. నేను నెట్టకుండా చూసుకో. నాలో రెండో కోణం చూస్తారు చూడండి. ఇప్పుడు చూద్దాం ఎల్లు. ఏమండి మీకు శాలరీ ఎంత వస్తుంది? ₹1,00,000 వస్తుంది. ఆ 50,000 నా పార్లర్ ఖర్చులకే సరిపోతాయి. ₹1,00,000 50,000 బ్యూటీ పార్లర్ ఖర్చు అంటే మావయ్య. బేసిక్ గా మన మగాళ్ళందరం అందంగా పుట్టాం కాబట్టి సరిపోయింది కానీ అదే ఇద్దరం పార్లర్కి వెళ్తే ఎంత అయింది? ₹1,00,000 అవుద్ది మావయ్య. మరి చివరికి మిగిలేదు వచ్చే. అందుకే మనం అట్లా పుట్టావురా అంతే. అబ్బాబాబా సెల్ఫ్ డబ్బా. బ్యూటీ పార్లర్ లో 50,000 ఖర్చు పెట్టడానికి నువ్వేమన్నా సుమక్కవు అనుకున్నావా? బ్యూటీ పార్లర్ లో నువ్వు 50,000 ఖర్చు పెట్టడానికి రోజక్కవు అనుకున్నావు? బ్యూటీ పార్లర్ లో 50,000 ఖర్చు పెట్టడానికి నువ్వేమన్నా రష్మి అమ్మమ్మ అనుకున్నావు? రాజా బంగారు రాజా, నువ్వు బోడి ₹1,00,000 సంపాదించక నువ్వేమన్నా పోసాని కృష్ణమురళి అనుకుంటున్నావా? అరిస్తే కరుస్తా, కరిస్తే చరుస్తా, చరిస్తే గజ్జి కుక్కల కరుస్తా మోహన్ బాబు అనుకుంటున్నావా? కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే ఆ 4వ సింహమేరా ఈ భార్య. నువ్వేమైనా సాయి కుమార్ అనుకుంటున్నావా? నా వల్ల కాదు, నువ్వు మొయ్యి. వచ్చే నెల నుంచి 2 లక్షలు నా అకౌంట్ లో. లోపల ఏమన్నావు? ఏమేమో అన్నాను మావయ్య. చివరికి ఏమన్నావు? ఓకే అన్నాను మావయ్య. నేను ముందేమన్నాను? ఓకే అనమన్నావు కదా చెప్పాను బొకడాగా. మావయ్య ఆ. ఇవన్నీ కాదు గాని ఈ ఆడోళ్ళంతా కుట్లు అల్లికలు నేర్చుకుంటారు కదా, ఆ. దీని మీద నీ అభిప్రాయం ఏంటి? ఏం లేదురా, మనం బయటికి వెళ్ళి లేటుగా వచ్చినప్పుడల్లా ఒక కథ అల్లాలి. అల్లకపోతే ఆ తర్వాత పడేది కుట్లే. వీటినే కుట్లు అల్లికలు అంటారు అనమాట. అవును, మరి పెళ్లికి ముందు ఇల్లుంది మా అబ్బాయికి అని చెప్పింది కదా మీ అత్తగారు. అవును. మరి ఆ ఇల్లు నీ పేరుని రాశాడా ఎవరి పేరునన్నా రాసి పెట్టారా? నా పేరుని రాయలేదు. రాయించుకోవే. మళ్ళీ వాడు ఏ మోజులో ఉన్నప్పటి దేనికన్నా రాసేసాడు అనుకో. మోజా ఆడ పూజలు దొరకడానికి తప్ప మోజుకేం పనికొస్తాడు? ఆ తర్వాత మనం కూడా అదే దులుపుకోవాలి. ఎల్లు అడిగి రాయించుకో. ఇదిగో నేను చెప్పింది లోపలికి వెళ్ళి సైలెంట్ గా ఉండి ఈసారి. నేను సైలెంట్ గానా? నా వైలెంట్ చూడు. దీన్నే అంటారతి. అవసరం లేదురా మనకి. నేను చెప్పింది సైలెంట్ గా ఉండరా. అంతేనంటావా? ఆ. ఇంకా నేను పాకలేను, నువ్వు పాకట్లేదు నాకు. ఇంకా చూడు మామయ్య, ఇట్లా లుంగి ఊపుతుంటే నీకేమనిపిస్తుంది? వేరియేషన్ చూపించమంటే వేరేదేదో చూపిస్తున్నావు. ఏమండి ఏమిటే? ఒక్కసారి ఏంటి? మీకు ఇల్లుంది కదా, అది ఎవరి పేరు మీద ఉంది? ఎవరి పేరు మీద ఉందా? నా పేరు మీద ఉంది. నా పేరు మీద ఉంది. అది నా పేరు మీద రాయండి. నీ పేరు మీద రాయాలా? రష్మి పేరు మీద రా. రష్మికి ఎందుకు రాస్తావు? ముద్ర చచ్చున్నాడా? రేపు పొద్దున్న నదిలేసి వేరొక దాన్ని తగులుకొని ఇల్లంతా రాసేద్దా? ఇది బాగు. ఇల్లు రాయమంటే రష్మికి రాస్తా, అనసూయకి రాస్తా, వాళ్ళకి రాస్తా, వీళ్ళకి రాస్తా. ఇది ఇంకా బాగుంది. ఇల్లు రాస్తావా నాకు? కాళ్ళతో పట్టించా, కాలు పట్టించా. కాలు ఇంకో ఆడదానికి రాస్తావా ఇల్లు? మరి ఎవరికి రాస్తావు? నీ పేరు మీద రాస్తా. ఇంకొక మాట మాట్లాడతావా? అసలు సమస్య లేదు. ఉయ్! మాయా, లోపల ఎలా ఉన్నావు? ఎలాగో ఉన్నాను మావయ్య. చివరికి ఎలా ఉన్నావు? సైలెంట్ గా ఉన్నాను మావయ్య. నేను ముందు ఎలా ఉండమన్నాను? సైలెంట్ గానే ఉన్నాను మరి అదే కదా చెయ్యాలి నువ్వు. లోపలికి వెళ్ళి హెచ్చులు ఎవరాలని ఎందుకురా నీకు? మావయ్య. ఆ. ఇన్ని సంవత్సరాల నుంచి నాకు చిన్న డౌట్ ఉంది. అసలు నువ్వు లోపల ఏం చేసేవాడివి? నేను అసలు లోపలికి వెళ్ళేవాను కాదుగా. అల్లుడు మన దారిలోకి వచ్చాడు, మనం అదేదో ఇద్దాం అనుకున్నావు కదా అని చెప్పి. అల్లుడు ఆ. ఇదిగో మీ మావయ్య గారు మీ ఇద్దరికి కలిపి హనీమూన్ కి టికెట్లు బుక్ చేశారు. ఏంటి మావయ్య చేతులు అడుగుతున్నాయి ఏంటి? నీ హనీమూన్కి ఎంత వణికిందంటే నా హనీమూన్కి ఎంత వణికిందో అర్థం చేసుకో. అదేంటి మావయ్య 3 టికెట్ ఉన్నది, నాకు రిటర్న్ టికెట్ వేయలేదేంటి? ఏంటి రిటర్న్ వస్తున్నావని ఆశ ఉంది ఏంట్రా నీకు? మావయ్య నేను వెళ్ళను మా, అన్న భయం వేస్తుంది. ఇగో పని చేస్తా, నేను అత్తయ్య దగ్గర ఉంటాను. మరి నేను అక్కడ అత్తాపూర్లో ఉండాలా? ఏంటి రావా? నేను రాను. హనీమూన్కి రమ్మంటే. మాయా, హనీమూన్ వరకు అలాగే ఈడ్చుకుపో.
మీ హనీమూన్కి నేను రే అబ్బా ఫ్లైట్ టైం అవుతుంది రా. ఏమండి వాళ్ళు హనీమూన్ వెళ్ళిపోయారు కదా, మరి వాళ్ళు వచ్చేలోపు మనం ఏమన్నా సర్ప్రైజ్ ఇద్దామా? నీ ఆవేశం చూస్తుంటే నాకు కూడా సర్ప్రైజ్ ఇచ్చేలా ఉన్నావు నువ్వు. లోపల పద. Hola chica, hola hola chica, hola chica, hola hola chica, hola chica, hola hola chica. వెల్కమ్ ఆది గారు. Thank you. రోజా గారు. రోహిణి సూపర్ రోహిణి. సో డైలాగ్ లో పర్ఫార్మెన్స్ లో అన్నిట్లో వేరియేషన్ సూపర్ గా చూపించావు. Hola chica, hola hola chica. గడుసు అమ్మ కూతుర్లా మీ ఇద్దరి మధ్యలో పాపం రాకేష్ మిషన్ లో పెట్టిన చెరుకు లాగా ఇలా అయిపోయాడు పాపం. Hola chica, hola. చాలా బాగుంది అది. నువ్వు సైలెంట్ గా పంచులేసి నవ్విస్తున్నావు, వీళ్ళేమో హడావిడి చేసి నవ్వించారు. సూపర్ గా అనిపించింది. Hola chica, hola hola. మనో గారు. చాలా కొత్తగా ఉంది కాన్సెప్ట్, చాలా బాగుంది, వెరీ ఎంటర్టైనింగ్. Hola chica,